నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా వైఎస్ సునీత ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి చనిపోయి 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా సిబిఐ కోర్టులో ట్రయల్ రన్ కూడా పూర్తి కాలేదని, అలాగే సాక్షులందరూ కూడా చనిపోతూ ఉన్నారు, ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జైలు బయట తిరుగుతూ ఉన్నారు అని చెప్పి కూడా ఆవిడ చెప్పడం అయితే జరిగింది. అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుంచి ఏం జరిగింది, మరి 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ కేసులో పురోగతి రాకపోవడాన్ని ఎలా చూడొచ్చు, అసలు ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, దీనిపైన చేయడం జరిగింది, దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయి, అలాగే ఈ కేసు కూడా కొలిక్కి రావట్లేదు. ఫస్ట్ అయితే సిబిఐ మీద, సిబిఐ వ్యక్తిత్వం మీద కూడా అనుమానం వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సునీత గారు కూడా అదే మాట అన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు ఈ కేసు ఇప్పటికీ ఒక పురోగతి లేకపోవడాన్ని మీరే విధంగా చూస్తారు? బాగా అంటే ఇది హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసు అని సుప్రీంకోర్టు ఇప్పటికి చాలాసార్లు చెప్పింది. హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసులు ఎట్లా ఉంటాయో దానికి ఉదాహరణగా వివేకానందరెడ్డి మర్డర్ కేసు అని చెప్పచ్చు. ఇక్కడ మెయిన్గా అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా బాగా బలవంతులు, రాజకీయంగా చాలా పలుకుబడి కలిగిన వ్యక్తులు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయాడు కాబట్టి కేసు ఒక కొలిక్కి వస్తుందని అనుకుంటూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినా కానీ తన లాబీని ఎట్లా పెట్టుకున్నాడు అంటే మొత్తం ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేసేంతటి తీవ్రమైన ఒక బలాన్ని కూడగట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు మనం చాలా చాలా వ్యవస్థల మీద, జగన్మోహన్ రెడ్డి చాలా వ్యవస్థల్లో అతని మనుషులు ఉన్నారు. అతని మనుషులు అతని కోసం, అంటే అతను అధికారంలో ఉన్న సమయంలో విచ్చలవిడిగా ప్రవర్తించిన వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిల్లో దేశం మొత్తం వ్యాపించి విస్తరించి ఉన్నారు. ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే డిఫెన్స్ అకౌంట్స్లో ఉంటాడు ధర్మారెడ్డి అనే వ్యక్తి. తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తాన్ని ఆయనకి రాసిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా. అతను మొత్తం అసలు వెంకటేశ్వర స్వామినే, ఆ వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యపోతున్నాడు. వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్లోకి రావాలంటే పర్మిషను, ఈ ధర్మారెడ్డి పర్మిషన్ తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి వచ్చి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ధర్మారెడ్డి ఇవాళ రావద్దులే అంటే వెంకటేశ్వర స్వామి రాలేని పరిస్థితి ఉంది తిరుపతిలో. అటువంటి అంటే దుష్టుడి ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏదైనా ఒక ఎవరినన్నా అతను కావలించుకుంటే ధృతరాష్ట్రుడు పిండి నుగ్గు అయిపోతారు. దాన్ని ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. అటువంటి ధృతరాష్ట్ర కౌగిలి జగన్మోహన్ రెడ్డిది. ఎవరినైనా సరే ఇట్ట పిండి చేసేస్తాడు. అంత వ్యవస్థల మొత్తాన్ని గుప్పిట్లో, ఈ రోజుకి వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లోనే ఉన్నాయి. అది దారుణం, అత్యంత అసలు భయం గొల్పించే నిజం ఇది, వాస్తవం ఇది. ఈ రోజుకి కూడా సిబిఐ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుని బయటికి తీయలేకపోతున్నది, బయటికి రాలేకపోతున్నది, అతన్ని బెయిల్ క్యాన్సిల్ చేయించలేకపోతున్నది. మరి అటువంటి సిబిఐ వివేకానందరెడ్డి మర్డర్ కేసుని బయటికి ఎట్టదాగలుగుతుంది? అన్ని వ్యవస్థలు ఏదైనా కోర్టులో పిటిషన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి ఏ జడ్జి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడో ఆ జడ్జి దగ్గరికి పిటిషన్ వెళ్తుంది. అటువంటి మేనేజ్మెంట్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి మొత్తం దేశం మొత్తం అట్లా పరిచి కూర్చొని ఉన్నాడు. అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి మనుషులే ఉన్నారు. లేకపోతే అసలు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో చాలామంది వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఇంత బలంగా ఎట్లా తయారయ్యాడో నేను ఒక చిన్న ఇది చెప్తాను.
మొత్తం కేంద్రంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేసే ఐఆర్ఎస్ ఆఫీసర్లని, ఐఆర్టీఎస్ ఆఫీసర్లని, ఇటువంటి వాళ్ళందరినీ, డిఫెన్స్ అకౌంట్స్ ఆఫీసర్లని, వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇతని అధికారం కోల్పోగానే వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళి ఉన్నారు. అక్కడ వాళ్ళు చక్రం తిప్పుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా ఒక ఫుల్ స్కెచ్ చేసుకొని చేశాడు. మొత్తం చూసాం కదా మనం. గనుల అతను కానీ, లేకపోతే మద్యం వాసుదేవరెడ్డి కానీ, వెంకటరెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, అతను తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి కానీ, రకరకాలన్నమాట. వీళ్ళందరినీ వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉంటే వాళ్ళందరూ ఈయన మనుషులు అన్నమాట. తెచ్చుకున్నాడు, దోచి వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు దోచుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవడి స్వస్థలానికి వాడు వెళ్ళిపోయాడు. వాళ్ళతోటి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు. అందుకనే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె ఆయన సమాధి దగ్గర కూర్చొని ఏడ్చింది అంటే ఆమె ఒక్కతే కాదు, రాష్ట్రంలో ఉన్న చాలామంది ఏడుస్తున్నారు. మనం కూడా వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఇప్పటి వరకు సునీతకి న్యాయం జరగటం కాదు, అసలు ఆ హంతకులందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారని మనం కూడా ఏడవలసిన పరిస్థితే ఉంది. రైట్ మేడం. ఇప్పుడు బాల్ సిబిఐ కోర్టులో ఉంది. ఏది చేసినా సిబిఐ చేయాల్సి ఉంది. ఇప్పుడు వేళ్లన్నీ కూడా సిబిఐ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఈవెన్ ఈ కేసులో సునీతారెడ్డి సేకరించినటువంటి సాక్ష్యాధారాలు కూడా ఇప్పటివరకు సిబిఐ సేకరించలేకపోయింది. అండ్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం సిబిఐ ఆఫీసర్ మీదనే కేసులు పెట్టేది. సో సిబిఐ కూడా తన అస్తిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, ఈ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం, ఇప్పటికీ ట్రయల్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అంటే రోజుకి కొన్ని ట్రయల్స్, అంటే కొన్ని ఛార్జ్షీట్ల చొప్పున తీసుకుంటేనే దాదాపు 5-6 సంవత్సరాలైనా కూడా ఈ కేసు ఒక కొలిక్కి రాదు అని సునీత గారు గతంలో చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు? నిజంగానే ఈ సిబిఐ వెనుక ఎవరైనా ఉండే ఒక అదృశ్య శక్తి ఏమైనా నడిపిస్తుందంటారా? ఇలా అయితే మరి అసలు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేది ఎప్పుడు అంటారు? అంటే కేసు కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారా మీరు? వాళ్ళు అనుకోవట్లేదు కదా. నిందితులు కావచ్చు, లేకపోతే సూత్రధారులు కావచ్చు, వాళ్ళు ఈ కేసు కొలిక్కి రాకూడదు అనుకున్నారు కాబట్టి వాళ్ళు చక్రం తిప్పుతున్నారు. సింపుల్, అంతే. లేకపోతే సాక్షులు ఒక్కొక్కళ్ళు మరణించటం ఏంటండి? అంటే ఈ కేసు ఏమవుతుందో అర్థమవుతుందిగా. ఇంకా మిగిలింది ఎవరు ఇప్పుడు? ఒక దస్తగిరి మిగిలారు, అండ్ దెన్ సునీత భర్త ఉన్నారు. మనకి తెలిసి 5 సాక్షులు అలా వెళ్ళిపోయారు, అంతే. మనం మన రంగయ్య కేసే చూసాం, సిట్టు వేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి 3 మీద సిట్టు వేశారు. ఇంకొక ఫన్నీ విషయం ఏంటంటే, ఫన్నీ అనకూడదు, ఆ పదం వాడకూడదు నేను. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కారులో వచ్చారు. బై రోడ్ వచ్చినప్పుడు ఎవరైతే డ్రైవ్ చేశారో నారాయణ యాదవ్, అతని తర్వాత అనుమానాస్పదంగా చచ్చిపోయాడు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎవరెవరితో ఫోన్లు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, అవన్నీ అతను విని ఉంటాడు. పొద్దున్న 3ంటికి పొద్దున్న 3ంటికి ఫోన్ వెళ్తే ఈయన సాయంకాలం 6ంటికి చేరుకున్నారు, భారతీరెడ్డిను జగన్మోహన్ రెడ్డి. చేరుకున్నప్పుడు అంటే ఆ ప్రయాణంలో ఆయన ఎవరెవరితో సంప్రదించారు, ఏమేమి మాట్లాడారో అతను విని ఉంటాడు కదా. విని ఉండడం వల్ల అతను చనిపోయి ఉంటాడు. అది అనుమానాస్పద మృతే, డౌట్ ఏం లేదు. అంటే ఇలాగ ఎవరెవరు ఎన్ని రకాలుగా చనిపోయారు అంటే కొద్దిగా తెలిసిన వాళ్ళే. మనకెందుకండి, అభిషేక్ రెడ్డే తీసుకోండి. అభిషేక్ రెడ్డి ఎందుకు చచ్చిపోయాడు ఇప్పటివరకు మనం చెప్పగలం. వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడటల్లా. అంటే ఇది హత్య అని తెలుస్తోంది, స్కల్లు కనిపించింది, కుట్లు వేసేటప్పుడు నేను ఉన్నాను అని చెప్పాడు అతను. ఆ మాట చెప్పటం వల్ల ఈరోజు మనిషి లేడు కదా. అంటే మీరు అసలు ఇవాళ సునీత గారు కూడా అదే అన్నారు, సాక్షులు మరణిస్తున్నారు, సూత్రధారులు నిందితులు వాళ్ళు శుభ్రంగా తిరుగుతున్నారు, మేము బాధపడుతున్నాం, మాకు రక్షణ లేదు. ఇది యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు అని ఆవిడ క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది కదా, ఎందుకు మీరేమీ అడగరా ఈ ప్రభుత్వాన్ని అంటే, ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాము, కొంచెం అంటే బందోబస్తు చేయటం, తర్వాత కొంచెం స్పీడప్ చేయడం తప్ప వీళ్ళని మేమేం అడగలేము. ఎందుకంటే ఇది వాళ్ళ పరిధిలో లేదు, సిబిఐ కాబట్టి. అంటే సిబిఐ అనేది ఏ రోజైతే అవినాష్ రెడ్డి సిబిఐ తను అరెస్ట్ చేయకుండా చేసుకున్నాడో,
వెనకాల జగన్మోహన్ రెడ్డి దానికి ఏర్పాట్లు చేయగలిగాడు. అప్పుడు ఆ రోజు మీకు సిబిఐ ఎవరి చేతిలో ఉందో అర్థమైందిగా. ఒక తల్లిని అడ్డు పెట్టుకున్న ఆ రోజు అతను సిబిఐ తను అరెస్ట్ చేయకుండా చేసుకున్నాడా లేదా? సిబిఐ తలుచుకుంటే ఎంతసేపు మీరు చెప్పండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతోంది? సిబిఐ కూడా ఎవరితో కుమ్మక్కైందో మీరు ఊహించుకోండి. ఇందులో సింపుల్ అన్నమాట. సో ఈ కేసు ఇలాగే నడుస్తుందండి. ఇప్పుడు సిట్టు కనుక ఇప్పుడు రంగయ్య కేసుదే తీసుకుందాం. సిట్టు మొన్న వెళ్ళింది, 20 నమూనాలు సేకరించారు రంగయ్య శరీరం నుంచి. చుట్టుపక్కలంతా కూడా వాళ్ళు వెతికారు, ఇంటి చుట్టుపక్కలంతా చుట్టూ ఉండే వాళ్ళని విచారించారు. ఏంటి అసలు రంగయ్య ఎలా చనిపోయి ఉంటాడు, అంతకుముందు అనారోగ్యం ఉందా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఫస్ట్ పులివెందుల హాస్పిటల్లో ఏమి ఇచ్చారు ట్రీట్మెంట్, ఆ తర్వాత రిమ్స్కి తీసుకెళ్ళి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇలా ఎవరైనా వచ్చారా వాళ్ళ ఇంటికి, అవినాష్ రెడ్డి వచ్చాడా, లేకపోతే సజ్జల మనుషులు వచ్చారా, జగన్మోహన్ రెడ్డి మనుషులు వచ్చారా, ఇట్లా మొత్తం విచారణ అయితే చేశారు. ఏం ప్రయోజనం? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు మనిషి లేడు, భార్య ఏమో అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆవిడ స్లో పాయిజన్ ఇచ్చారని. మరి స్లో పాయిజన్ ఎవరిచ్చారు? అప్పుడు సెక్యూరిటీ ఎవరున్నారు? సెక్యూరిటీ ఆ రోజు ఎవరున్నారు, ఆ టైంలో ఎవరున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సాక్షులు ఇవన్నీ అయ్యేసరికి జరగాల్సిన పుణ్యకాలం కాస్త జరిగిపోతుంది. మీరు అడిగిన దానికి ఇదే ఆన్సర్ అండి. ఎక్కడ అసలు ఈ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం మీకు కనిపిస్తోందా? చేయదలుచుకుంటే ఇది 2 నిమిషాల పని. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో అంటే తను అపోజిషన్లో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలని కోర్టుకు వెళ్ళాడు, తెలంగాణ కోర్టుకి. తను అధికారంలోకి రాగానే ఏం చేశాడు? అది వాపస్ తీసుకున్నాడు కదా. తర్వాత సునీత వెళ్ళాక కదా కోర్టు ఒప్పుకుంది సిబిఐ విచారణ కోర్టుకు వెళ్ళాక. అంటే నేను అనేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎందుకు కేసు వాపస్ తీసుకున్నాడు? తను తలుచుకుంటే ఈ కేసు విచారణ ఎంత త్వరితంగా పూర్తవుతుంది. 5 ఏళ్ల సమయంలో ఆయన చేయలేకపోయాడా? చెయ్యగలడు, కానీ చెయ్యలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, ఎవరు నిందితులు, ఎవరు సాక్షులు, అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న సాక్షుల్ని కాపాడుకోవాలి. నిన్ననే దస్తగిరికి సెక్యూరిటీ పెంచారు, కానీ అది సరిపోతుందా? ఇప్పుడు పోలీసులో కూడా, పోలీస్ వ్యవస్థలో ఇంకా 40% 50% మనకి తెలియదు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే పనిచేస్తున్నారు. ఇంకా ప్రక్షాళన అవ్వలేదు. కొద్దిమంది నిజాయితీ పరులైన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ నిజాయితీ పరులు కాని వాళ్ళు, ఇంకా వైసీపీ కొమ్ము కాసేవాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ప్రతిదీ వెళ్తోంది కదా ఇన్ఫర్మేషన్. నిన్న మనం చూసామండి, ఇప్పుడు మద్యానికి సంబంధించి మద్యం రోజు జరిగే లెక్కలు కావచ్చు, అంటే ఇవాళ ఎంత అమ్మకాలు జరిగాయి, ఇవాళ ఎంత మద్యం అమ్ముడుపోయింది, ఇవన్నీ కూడా ముందు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయట. మీకు తెలుసా? ఆ వశిష్ఠ కంపెనీ ఏదైతే ఉందో సజ్జలది, స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా లింకులు. సో దీని మీద ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాలండి. అంటే నమ్ముతున్నాం మనం, ఈ నమ్మకం సరిపోదు. ఎవరెవరు ఇంకా అక్కడ కోవట్లుగా ఉన్నారు అనేది చూసి మీరు వాళ్ళని ముందు ట్రాన్స్ఫర్ చేస్తారో, సస్పెండ్ చేస్తారో, లెట్ దమ్. ఇప్పుడు 20,000 మంది పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్స్ జరగాలి కాబట్టి లెట్ ద న్యూ పీపుల్ విల్ కమ్, యంగ్ బ్లడ్ విల్ కమ్, దే కెన్ టేక్ ఓవర్ కదా. అందుకని ఈ కేసు పురోగతికి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలంటే, దృష్టి అంటే వాళ్ళు చేయగలిగింది ఏం లేదు, ఒక పోలీస్ వ్యవస్థ మీద ఒక నిఘాను పెంచాలని నేను చెప్తున్నాను. రైట్ సార్. అంటే లా అండ్ ఆర్డర్ గురించి, దానిలో సెక్షన్ల గురించి మనకి తెలియదు, సామాన్యులకి కూడా అర్థం కాదు. కానీ చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక నేరం చేసిన వ్యక్తి వచ్చి అప్రూవర్గా మారితే వాళ్ళకి శిక్ష, అలాగే సూత్రధారులకు కూడా శిక్ష పడుతూ ఉంటాయి. కానీ ఒక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మాత్రమే విచిత్రంగా జరుగుతుంది. నేను అప్రూవర్గా మారాను అని ఆయన లొంగిపోయినా కూడా ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు, అండ్ సాక్షులు కూడా వరుస పెట్టి చనిపోతూ ఉన్నారు. అసలు దీనికి ఒక ఎండ్ పాయింట్ ఎలా? అంటే దీన్ని ఏ రకంగా మళ్ళీ అంటే సునీత గారు మళ్ళీ ఏదన్నా కొత్తగా ఆలోచించి చేయాలంటారా? మీరేం చెప్తారు? సునీత మ్యాక్సిమం చేసేసింది. ఇప్పుడు ఇంకా సునీత చేయాల్సిందేమీ లేదు. మ్యాక్సిమం చేసింది, చాలా ట్రై చేసింది, మొత్తం కోర్టుల చుట్టూ తిరిగింది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బలాన్ని ఎదుర్కోవటం అంత ఈజీ కాదు, అంత సులభం కాదు. ఎందుకంటే
మొత్తం వ్యవస్థలను ఇప్పుడు అతను ఏమనుకుంటే అది చేస్తున్నాడు, ఏమనుకుంటే అది చేస్తున్నాడు. వచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నాడు, బయటకు వచ్చి పోలీస్ ఆఫీసర్లని బట్టలిప్పదీసి కొడతానని చెప్తున్నాడు. సార్ ఇక్కడ ఇంకో డౌట్, గతంలో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు వెళ్ళింది, కానీ ఇప్పుడు సిబిఐ ఎందుకు అంత దూరం వెళ్ళలేకపోతుంది? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే దీని కేసులో పురోగతి రాదంటారా? అరెస్ట్ చేశారు, వదిలేశారు. అతను కోర్టుకి వెళ్ళి రక్షణ తెచ్చుకునే వరకు అరెస్ట్ చేయలే సిబిఐ. ఒకసారి ప్రొటెక్షన్ వచ్చేసింది, వచ్చిన తర్వాత లేదు అరెస్ట్ చేస్తామన్నారు. సరే చేసి వదిలేయండి అన్నారు, వదిలేశారు. అంటే ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారు వీళ్ళు, ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిసి, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కలిసి కేసుని ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారంటే, ఆ అవినాష్ రెడ్డి వచ్చి నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎంత అమాయకుడు, ఎంత అసలు నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నాటకాలు ఇవన్నీ కూడా చూసి ప్రజలు విసుగెత్తిపోతూ ఉన్నారు. అమాయకుల్లాగా నటిస్తాడు, అందరూ అమాయకంగా నటిస్తున్నారు. డైరెక్ట్గా మర్డర్ చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, తెల్లవారుజామున ఫోన్ అందుకున్న వాళ్ళు, బాబాయ్ నో మోర్ అని చెప్పిన వాళ్ళు అందరూ అమాయకంగా నటిస్తూ ఉన్నారు. అమాయకంగా నటించటమే కాకుండా మా నటనని 40% మంది మెచ్చుకుంటున్నారు అని సిగ్గు లేకుండా చెప్తున్నారు. మా నటన మేము బాగా నటిస్తున్నామని సమాజంలో 40% మంది అంగీకరిస్తున్నారు, మాకు ఆస్కార్ అవార్డు ఇస్తున్నారు అని అసలు ఏమి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తూ ఉంటే ఇంకా వీళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి, రాజకీయంగా ఎట్లా ఎదుర్కోవాలి? ఆర్థికంగా మనం చూస్తున్నాం కదా, అసలు ఎన్ని వేల లక్షల కోట్లు ఎట్లా దోపిడీ చేశారో అర్థమే కావట్లేదు, ఎవరికీ అర్థం కావట్లేదు. అన్నీ కూడా డబ్బులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి అదేదో ఒక చిన్న సినిమా తీస్తే ఆ సినిమా ప్రొడ్యూసర్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఇచ్చేసింది. కానీ ఇప్పుడు మరి ఇన్ని వేల కోట్లు మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం ఇవన్నీ వస్తూ ఉంటే, బయటికి వస్తూ ఉంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు రావట్లేదు, ఇవన్నీ ఎందుకు సీజ్ చేయట్లేదు అర్థమే కావట్లే. అంటే వ్యవస్థని ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రభావితం చేస్తున్నాడు తన దగ్గర ఉన్న డబ్బులతోటి, ధన మదంతో. నిన్న మొన్నటి వరకేమో అధికార మదాన్ని ఉపయోగించి అన్నీ కంట్రోల్ చేశాడు, ఇప్పుడేమో ఆ డబ్బు తీస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాడు విచ్చలవిడిగా. మనం చూసాం కదా, ఇప్పుడు త్రిబులార్ని లాకప్లో పడేసి కొట్టిన కేసులో ఒక పోలీస్ ఆఫీసర్, ఆ విజయపాల్ అనే అతని జీవితం మొత్తం అంత జీతం తీసుకొని ఉన్నాడు, అంత ఖర్చు పెట్టి ఖరీదైన అడ్వకేట్లను పెట్టుకున్నాడంటే సుప్రీంకోర్టు లెవెల్లో 2 సార్లు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియటం లేదా, అర్థం కావట్లేదా? ఇంకో కేసులో ఒక పెద్ద లాయర్లు ఇద్దరు మాట్లాడితే మీ ఇద్దరైనా ఉంది, ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు సుప్రీంకోర్టు జడ్జి. ఇంత చిన్న కేసుకి ఇద్దరు హేమాహేమీలు లాంటి వాళ్ళు దిగారు, ఇంకా మీ ఇద్దరైనా ఇంకా ఉన్నారా అని అడిగాడు. అటువంటి దారుణమైన పరిస్థితులు, అంటే న్యాయస్థానాలు కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆ డిశ్చార్జ్ పిటిషన్లు పడుతూ ఉంటే, 100ల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్లు పడుతూ ఉంటే న్యాయస్థానానికి, సాక్షాత్తు సుప్రీంకోర్టుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు అంటే వాళ్ళందరూ మరి న్యాయాధిపతులు కదా, వాళ్ళందరూ మొత్తం న్యాయాన్ని పరిరక్షించే ఆలయం కదా, దేవాలయం సుప్రీంకోర్టే స్వయాన ఆర్డర్స్ పాస్ చేసింది కదా సార్. ఎవరైనా ప్రజాప్రతినిధుల మీద కేసులుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి త్వరితగతిన 1 yearలో పూర్తి చేయాలని. ఓ పక్క సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఎందుకు ఆ రకంగా పనులు జరగట్లేదు? సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చెయ్యాలి అంటే ఎగ్జిక్యూట్ చేయాల్సిన కోర్టులు మా దగ్గర చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నీ పరిష్కరించాలంటే మాకు ఇంత స్టాఫ్ కావాలి అని అడుగుతారు. ఈ కేసులు అడిగారు లేదో నాకు తెలియదు, కానీ సాధారణంగా జరిగేది చెప్తున్నాను నేను.
మాకు స్టాఫ్ కావాలంటారు. ఆ స్టాఫ్ ఇవ్వాల్సింది ఎవరు? ఆ సౌకర్యాలు కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ కేంద్రం ఇవ్వాలి అంటే దేశం మొత్తంలో ఉన్న న్యాయస్థానాల పరిస్థితి చూడాలి. అందుకని ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు డిసైడ్ చేయాల్సిన విషయాలు చాలా ఉంటాయి. వాళ్ళు డిసైడ్ చేయరు, వీళ్ళు చేయరు. వాళ్ళు ఆదేశాలు ఇస్తారు, వీళ్ళు చేయరు. చేసే అవకాశం ఉండదు, చేసే వీలుని వీళ్ళు కల్పించరు. ఇంకా వాళ్ళు వీళ్ళు అని చెప్తున్నా నేను డైరెక్ట్గా పేర్లు చెప్పలేక. అటువంటి దుస్థితిలో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సునీత వచ్చి బహిరంగంగా ఏడ్చింది. మనలాంటి వాళ్ళందరం కూడా లోపల ఏడుస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థను చూసి, ఈ పరిస్థితిని చూసి, మొత్తం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న విధానాలు చూసి. మనకు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థనే మనం చూస్తున్నాం కదా. ఇప్పటికీ చాలామంది పోలీసులు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆడెవడో ఒక కానిస్టేబుల్, ఆఫ్టర్ ఆల్ ఒక కానిస్టేబుల్, వాడు ట్విట్టర్లో నిన్ననే ఒక పోస్ట్ పెట్టాడు. వాడి ఫోటోతో సహా పెట్టాడు. వాడు పెట్టి ఇంకా 4 ఏళ్లే మళ్ళీ మేమే వస్తున్నాం, మీ అంతు చూస్తామని చెప్పి కానిస్టేబుల్ పోస్ట్ పెడితే ఆ కానిస్టేబుల్ మీద ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలే. అంటే ఒక కానిస్టేబుల్కి అంత ధైర్యం ఎట్లా వచ్చింది? అంత ధైర్యం ఎందుకు వచ్చింది? ఎట్లా వచ్చింది? అసలు వాడు చిటికేసి చెప్పటం ఏంటి? 4 ఏళ్ళ, 5 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ కాదు. నీకు ఏం సంబంధం రాజకీయాలతో? నీకు రాజకీయాలతో నీకేం సంబంధం? నువ్వు ఒక కానిస్టేబుల్గా ఉద్యోగం చేసుకుంటున్నావు. నీకు విధి నిర్వహణ, నీ డ్యూటీ, చార్టర్ ఆఫ్ ఇవి ఉంటాయి. అవి చేసుకోవాలా? నువ్వు చిటికేసి 4 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళు నీ తాట తీస్తా అని వాడు చెప్తుంటే ఇంకా పోలీసు వ్యవస్థ ఎట్లా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆడిస్తూనే ఉన్నాడు. అన్ని రకాలుగా ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్ని మనం ఎప్పుడు చూడలేదు. చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా. అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి బట్టలు పొదీసి కొడతాను అని పోలీసుల్ని అన్నాడు కదా. పోలీసులనే కదా అన్నది. అతను ఎవరినో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన అతను నేనేదో ఒక 2 ఏళ్లలో రిటైర్ అయిపోతాను అని అంటే అన్నాడో లేదో కూడా మనకు తెలియదు. రిటైర్ అయిపోయిన సప్త సముద్రాల అవతలున్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన వాడిని తీసుకొచ్చి బట్టలు తీసి కొడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే మరి పోలీసులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దండి? అట్లా మరి మేమెవరైనా మాట్లాడితే ఊరుకుంటారా? శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా, సమాజాన్ని అస్థిరపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి అడ్డంగా మాట్లాడుతూ ఉంటే పోలీసుల సంఘం వచ్చి మాట వరుసకి ఖండించిపోయింది. అదే జగన్ హయాంలో అయితే తీసుకెళ్ళి లాకప్లో పడేసి. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీస్ సంఘం ఎట్లా ఉన్నది? పోలీస్ సంఘం వచ్చి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని కండెమ్ చేస్తూ ఇంకోసారి ఇట్లా మాట్లాడొద్దని చెప్పి వేళ్ళు చూపించి బెదిరించారు ఆ జగన్మోహన్ రెడ్డి టైంలో పోలీస్ ఆఫీసర్ల సంఘం వాళ్ళు. మరి ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? అన్ని చోట్ల, అన్ని వ్యవస్థల్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా తన అవినీతితోటి మొత్తం అందరికీ ఎంత కావాలో చెప్పు, 1 కోటి 2 కోట్లు తీసుకో అని మొహాన కొడుతుంటే అందరూ వచ్చి తీసుకొని చేతులు జాపుతున్నారు, తీసుకుంటున్నారు, సూట్ కేసుల్లో పెట్టుకుంటున్నారు, అతనికి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంటే మనందరం అడుగుతున్నాం, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. ఎంతమంది మీద తీసుకోవాలి? ఇప్పుడు కేసులు పెడుతుంటే ఓ దిక్కు అసలు ఒక్కొక్కడు జైలుకి వెళ్తుంటే ఇప్పటికీ 4-5 జైలుకి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి వచ్చి మీ తాట తీస్తా, మీ చెమడాలు ఒలుస్తా అని చెప్తున్నాడు. ఇంకా మొత్తం అందరినీ జైల్లో వేస్తే ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి ఆ పోసాని కృష్ణమురళిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఏం చెబుతున్నాడు? న్యాయమూర్తిని బ్లాక్మెయిల్ చేసేలాగా మాట్లాడుతున్నాడు. ఆ వల్లభనేని వంశీని తీసుకెళ్ళి జైల్లో వేశారు. వాళ్ళ ఆవిడ వచ్చి నేను మీ అంతు చూస్తా అని చెబుతున్నది.
ఇంక ప్రతి వాడు అదే వచ్చి మీ అంతు చూస్తా, మీ తాడదీస్తా. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎవరో ఏదో మాట మాట్లాడితే మీకు వార్త రాశారు ఈనాడులో. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వచ్చి చెప్తున్నాడు, అసలు ఈనాడు అంతు చూస్తా, నేను అసలు మార్గదర్శి కేసును బయటికి తీస్తా అన్నాడు. వచ్చి తీశాడు, పార్లమెంట్లో వెళ్ళి మాట్లాడొచ్చాడు. అంటే ఈనాడు లాంటి పేపర్ని కూడా బెదిరించటానికి ఎన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తున్నారో చూడండి. అంటే ప్రతి చోట ఇటువంటి ఈ బ్యాచ్ అంతా తయారైపోయి ఒక్కొక్కడికి లక్షల కోట్ల రూపాయల డబ్బులు, క్యాష్ ఏం చేసుకోవాలో తెలియనంత ఉంది. వెదజల్లుతున్నారు డబ్బులు మార్కెట్లో. ₹1 అడిగితే 2 కోట్లు మొహాన పడేస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎక్కడి నుంచి ప్రక్షాళన మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇదే సమస్యతోటి 9 నెలలు గడిచిపోయింది. మేడం, చంద్రబాబు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ వివేక గారి హత్య జరిగింది. అప్పట్లో ఆ నేరాన్ని టీడీపీ మీద నెట్టారు, అదే ప్రచారం చేశారు ఎన్నికల ముందు వైసీపీ వాళ్ళు. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయ్యారు. కానీ 5 ఏళ్లలో ఆయన ఏం చేయలేకపోయారు. ఒకవేళ చంద్రబాబు గారే మళ్ళీ సీఎం అయి ఉంటే ఆ నిందని ఈయన ఇంకా మోస్తూ ఉండాల్సి వచ్చేదేమో మేబీ. అండ్ ఇంకొకటి, అసలు ఇది పొలిటికల్ హత్య కాబట్టి ఇది ఎప్పటికీ కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం లేదు అని చెప్పి కూడా ప్రజల్లో వినిపిస్తున్నటువంటి టాక్. అయితే కేవలం కేంద్రం జోక్యం చేసుకుంటే మాత్రం ఈ కేసులో కదలకుంటుందంట అంటున్నారు. సో ఆ రకంగా ఏమైనా ఛాన్స్ ఉంటుందంటారా, అది జరుగుతుందంటారా? జరగాలి అలాగా. అంటే మీరు అన్నారు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యి ఉండకపోతే ఏం జరిగేది అని. ఖచ్చితంగా ఈ కేసు మీద ఆయన జైల్లో పెట్టినా మీరు ఆశ్చర్యపోకర్లా. ఇప్పుడు ఈ 10 నెలలు కూడా ఆయన జైల్లో ఉండేవాళ్ళేమో, మనకు తెలియదు. అంటే వాళ్ళు అంతకు తెగిస్తారు. అది ఇప్పుడు ఏమీ చేయకుండానే 53 రోజులు పెట్టారు. ఇది అసలు అర్థం పర్థం లేకుండా నారాసుర రక్త చరిత్రను ఒక యాడ్ ఇచ్చేసుకుని ఒక గొడ్డలకి రక్తం మార్కలు పెట్టేసి, అంటే వీళ్ళు ఎంతకైనా తెగించగలరు, వీళ్ళు ఏవైనా చేయగలరు. ఒక డబ్బు అనేది ఏం చేస్తుంది అనేది ఇవాళ మీకు ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మనకు అన్నింటిలో కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ పని కూడా చేసి ఉండొచ్చు. మీరు అన్నట్టుగా ఇవాళ ఈ కేసు కొలిక్కి రావాలంటే బీజేపీ కూడా కొంచెం దృష్టి పెట్టాలి. అంటే కేంద్రంలో, ఎందుకంటే సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కదా, స్టేట్కి పెద్ద సంబంధం ఏమి ఉండదు. కాబట్టి ఆ దిశగా వాళ్ళు అడుగులు వేయాలండి. అసలు అలా కాదండి, అసలు ఎంత సిగ్గుచేటు కాకపోతే 5 ఏళ్ళు అతను ముఖ్యమంత్రిగా ఉండి ఒక సొంత బాబాయ్ హత్య కేసుని అతను డీల్ చేయలేదంటే దాన్ని బట్టి అర్థం కావట్లేదా? ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు అనుకుని కావాలని చేయట్లేదు అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సినవన్నీ చేయించుకుంటాడుగా కూర్చుని ఒక నిమిషంలో. ఇప్పుడు జడ్జీలు కొనగలడు, ఎవరినైనా కొంటాడు ఇన్ దట్ కేసు. ఎందుకంటే అంత డబ్బులు వచ్చాయి, ప్రజల నుంచి అంత డబ్బు తినేశాడు కాబట్టి. ఇప్పుడు మద్యం స్కామ్లో 1,00,000 కోట్ల దాకా అన్నారు, మనం చెప్పింది అదే. అది నిజమని ఆల్మోస్ట్ ప్రూవ్ అవుతుంది కదా ఇప్పుడు. అంటే ఈ డబ్బు అనేది అన్ని వ్యవస్థల్ని కొనేసే స్థితికి వచ్చిందా? ఇది మరి కేంద్రం చూస్తూ ఊరుకుంటోందా? కేంద్రం 5 ఏళ్ళు మరి వైసీపీతో కలిసే ఉంది కదా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. మరి వాళ్ళ బాధ్యత కూడా కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఒకటే కాదు, గతంలో కూడా గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ బాధ్యత కూడా కేంద్రంతో ఉన్నప్పుడు. ఇప్పుడు అలా చూసుకుంటే ఆయన ఏం చేశాడు కేంద్రంతో? జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయించుకోలేదు. తన కేసులు ఒకటి బెయిల్ రద్దు కాకుండా చూసుకున్నాడు అంతవరకు. అదేవిధంగా అవినాష్ కూడా తప్పించడానికి ట్రై చేశాడు అంతవరకు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా. ఇవన్నీ కూడా తూతూ మంత్రంగా చేసుకోగలిగారు వాళ్ళు. కాబట్టి ఈ కేంద్రాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు 5 ఏళ్ళు ఎలా నడిచారో అందుకు భిన్నంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వాళ్ళు మనతో కలిసి ఉన్నప్పటికీ కొన్ని విషయాల మీద మనం గట్టిగా అడగాలి అనుకుని కొంచెం ఒక స్టెప్ ముందుకు వేయాలని మనం అడుగుతాం. ఎందుకంటే సునీత కూడా చాలా నిరాసక్తంగా, చాలా నిర్లిప్తతో ఇవాళ మాట్లాడడం జరిగింది. ఆవిడ చాలా బాధతోటి, మేము ఇలాగే ఉన్నాం మాకే అంటే. ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక సెక్యూర్డ్ లైఫ్ లేదు. ఇప్పుడు ఈ కేసు తేలకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకి తెలియదు. దస్తగిరి కూడా అంతే కదా. ఇప్పుడు దస్తగిరికి 20 కోట్లు ఇస్తాము, నువ్వు వాగ్మూలం వెనక్కి తీసుకో అన్నారు. కానీ దస్తగిరికి వీళ్ళ మెంటాలిటీ తెలుసు కాబట్టి, నేను 20 కోట్లు తీసుకున్నా నా ప్రాణం ఉండదు, 20 కోట్లు తీసుకోకపోయినా వీళ్ళ చేతుల్లో నా ప్రాణం ఉండదు అనేది అతనికి అర్థమయ్యి అతను నేను అప్రూవర్గానే ఉంటాను, నేను వెనక్కి తీసుకోనని ఖచ్చితంగా చెప్పగలిగాడు. ఎందుకంటే 20 కోట్లు తీసుకున్న వాళ్ళు ఒప్పుకున్నాడు అనుకోండి, 20 కోట్లు రావు, ఈయన ప్రాణాలు గాల్లో కలిసి ఉండేవంతే. కాబట్టి ఇవాళ సునీత పరిస్థితి కూడా అదే. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సునీత ధైర్యంగా బతకగలుగుతున్నారు చెప్పాలంటే. ఇందాక మీరు అన్నట్టుగా ఇదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక కంటిన్యూ అయ్యి ఉంటే
ఈరోజు సునీత ప్రాణాలతో ఉండేవారా, సునీత భర్త ప్రాణాలతో ఉండేవారా, దస్తగిరి ప్రాణాలతో ఉండేవారా, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్కులే మనకి. కాబట్టి ఈ కేసు విషయంలో మాత్రం ఇప్పటికైనా విచారణ మొదలైతే బాగుంటుందని మనం కోరుకుంటున్నాం. అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు. రైట్ మేడం, ఇప్పటికైనా సునీతకు న్యాయం జరగాలని, వివేకాత్మకు శాంతి చేకూరాలని, కేసు త్వరితగతిన నెక్స్ట్ పూర్తవ్వాలని. కనీసం 7వ వర్ధంతి వచ్చే లోపు మీరు చెప్పినట్టు వివేకానంద రెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలని మాత్రం కోరుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.